వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. నిన్న మన ఏషియన్ వీడియోలో అయితే మస్తు అంటే మస్తు సపోర్ట్ ఇచ్చారు. అలాగే ఇట్లానే సపోర్ట్ చేస్తుంటారు. ఈ రోజు కొత్త కంటెంట్ తోని మీ ముందుకు వచ్చినాము. ఒక అక్క ఎప్పటి నుంచో కామెంట్ చేస్తుంది, లవ్ మ్యారేజ్ వీడియోస్ చాలా బాగుంటాయి కదా, అది మీ వర్షన్ లో తీస్తే ఎట్లుంటది, ఊర్లో ఎట్లా కథలు అవుతుంటాయి, చెప్పేదేంది లేచిపోయి పెళ్లి చేసుకోవడం కానీ ఇటు పోయి లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇక కథ సంసారం ఎట్లుంటది, ఊర్లో అమ్మ లక్కలు ఎట్లా మాట్లాడుకుంటారు ఏం కథ అనేది ఒక అక్క కామెంట్ బాక్స్ కామెంట్ చేసి తీసుకురారని ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇక మాకు టైం లేక తీసుకురాలేదు కానీ ఇప్పుడు వీడియో మీకోసం తీసుకొచ్చినాము. చాలా ఎంటర్టైన్మెంట్ గా చాలా ఫన్నీగా ఉంటది. ప్లీజ్ సపోర్ట్ చేస్తుండ్రి. ఇది సిరీస్ లాగా కావాలంటే కింద కామెంట్ చేయండి. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఓ పెంటమ్మ, ఎక్కడ పోతున్నావు రా? దబా దబా నడుచుకుంటూ పోతున్నావు నువ్వు నీ కొడుకు. ఎక్కడ పోతుర్రా? మొజ్జోరుగా పోతుర్రు. పట్నం పోతున్నా ఇక నా కొడుకు పండుగకు బట్టలు కావాలని ఒకటే పందలుతుండు. రేపు మాకు పెళ్లి అయినాక నేను ఇప్పిస్తాను, ఇప్పిస్తే కోడలికి ఇప్పి అన్నాయి, కొడుకుకి ఇప్పి అన్నాయి. ఇక ప్రతి పండుగ ఇప్పించేది ఈ దసరా పండుగ ఇట్లా ఆఖరికి ఇప్పిస్తాను, ఇప్పియబోతున్నా. నువ్వు ఎక్కడ పోతున్నావమ్మా? నేను ఎక్కడ ఉందిరా, ఇక ఊళ్ళకి పోయిన పాల ప్యాకెట్ తెద్దామని ఇక షాప్ అందరు బంద్ చేసుకుర్రు. ఇక ఉత్తగానే ఉప్పుట పోతున్నా గాని మరి నీ కొడుకుకి ఈ దసరా దీపాలు వెళ్ళినాక పెళ్లి చేస్తట్టు నువ్వు చేస్తావా చేయవారా? నేనే నిన్న మొన్న అడుగుదాం అనుకుంటున్నా. ఒక పిల్లి ఉంది, మరి సంబంధం చూడనా వద్దా అని అడుగుదామని ఇంటికి వద్దామా ఎప్పుడు కుదురతలేదమ్మా. పని పాడుగాను, పని చేసుడే సరిపోతుంది ఇంట్లో మొత్తము. మరి పెళ్లి చేస్తావా చేయవా ఈసారన్నా? చేస్తుంది, ఇక చేయకుంటే ఎట్లుంటా. 27 ఏళ్ళు 28 ఏళ్ళు పడ్డాయి. ఇక నాకే సిగ్గైతుంది. ఏ ఊరికైనా అందరు ఒకటే పందలుగుతారు. నీ కొడుకుకి ఎన్ని తినాలమ్మా, ఇంకా పెళ్లి చేయకుండా కట్టనే నేను కళ్ళే తిప్పుకుంటూ పోతావు. నీ ముద్దుల కొడుకు అమ్మ గౌరాల కొడుకు బాగానే చూసుకుంటావు నిన్ను. మరి రేపు పెళ్లి అయినాక నిన్ను చూసుకుంటాడో ఎక్కువ అంటాడు అని అందరు అంటుంది. ఇక చూడు మరి మంచి సంబంధం ఏదైనా ఉంటే ఇక చేద్దాం అనుకుంటున్నా. ఈ దసరా దీపాలు వెళ్ళాక జర ఖర్చులన్నీ అయిపోతాయి. అప్పుడు మంచి సంబంధం చేద్దాం అనుకుంటుంది. మరి ఏదైనా మంచి సంబంధం ఉంటే మరి పిల్లలు చూడరాదు. ఇక నీ మాట అన్నట్టే కదే అంటున్నారా? ఇక చేస్తా అంటేనేమో సంబంధాలు చూడొచ్చు, ఏది అరుచుకోండి ఏం చేయండి. ఇక తీర సంబంధం చూసి అటు సంబంధం చూసుకొచ్చినా అని చెప్తే ఎట్లుంటా చెప్పు. మళ్ళీ నువ్వు పంచాయత్ చేసినా చేస్తావు తల్లి. అందుకే నేను నిన్న మొన్న పోయి అని అడిగి వస్తా పెంటా మనం మరి కొడుకు పెళ్లి చేస్తుందా లేదా ఈ ఎండాకాలం వెళ్ళాక నాన్న అనుకున్నా కానీ ఇంకేమో ఇప్పుడు అంటున్నావుగా పెంటామా నువ్వు చేస్తాని. సరే మా అమ్మగారి ఇంటి దిక్కు చాలా మంది ఎవరు ఆడపొరలు ఇక మంచి సంబంధం చూస్తా తీయి. ఇక నీ సంసారం తగ్గట్టే ఉండాలి. పిల్ల గిట నీ కొడుకు మంచోడే గాని ఏం పని చేస్తలేడు. అది ఒకటి వచ్చి పడ్డది. ఏమైనా పని చేస్తుండా ఉత్తగానే తిరుగుతుండా అప్పటోలే అవసరం అదే వచ్చి పడ్డది. నేను ఎన్న సందో చెప్తున్నా. ఇక పెళ్లి చేస్తారా సంబంధాలు చూస్తా, మరి ఏదో ఒక పని చూసుకో, డ్యూటీ చూసుకో. ఊళ్ళో నీతోటి పోరగాళ్ళు చిన్న పోరగాళ్ళు పని పోతుర్రా, నువ్వు తిని ఇంట్లో తిరిగితే ఎట్లుంటే చెప్పు. ఎవరికైనా సంబంధాలు చూడమన్నా నాకు సిగ్గైతుందిరా అని చెప్తే ఇదేమో ఇంటలేడు బక్కమ్మ. ఏం చేద్దాం చెప్పు. ఇక పెళ్లి కాకముందు కంటే నేను ఈ లయ్య ఎంతో అంత కష్టం చేస్తున్నాము సాస్తున్నాము. మరి ఆయన పెళ్ళ వచ్చినాక దాన్ని ఆయన సాగాలంటే మా నుంచి వెళ్తుందా చెప్పు. అట్లా చెప్తే ఈ పోరగాడినాడు ఏమైనా తింటుండు పంతుండు, ఊర్లంతా తిరిగి వస్తుండు, ఊరందరు నా వాళ్ళే అంటాడు. ఏదైనా పంచాదైనా ఈడే ముందుగా తింటుండు, ఏడు అదే చేస్తుండు. ఏమైనా కష్టం చూసుకోరా, మంచిగా డ్యూటీకి పొద్దుగాల పొద్దు కంగొస్తే ఏళ్ళు పంచాలు ఉండరా, నిమ్మలంగా ఉండొచ్చురా అని అంటుంటేనేమో నేను ఇలా చెప్పి నా నోరే పోతుంది బక్కమ్మ. సరే గాని ఈ 2-3 నెలలు చూసుకుంటాడంట. ఈ దశ దీపాలు వెళ్ళాక ఇక పెళ్లి చేస్తుంది చూడు. ఓ పిల్లగా చూసినావు మీ అమ్మ మీ అయ్యి ఎట్లా బాధపడుతుందా? ఎన్ని దినాల తింటావు ఊళ్ళో తిరుగుతావు ఏం పిల్లగా నువ్వు. ఎప్పుడు చూడు ఊళ్ళో తిరుగుతుంటేనే కనిపిస్తావు. నీతోటి చిన్న పోరలు అసంటోళ్ళు డ్యూటీలు చూసుకొని పోతురు. నీకేం అనిపిస్తలేదా? పెళ్లిడికి వచ్చినావు సిగ్గు అనిపిస్తలేదా పిల్లగా? ఇప్పుడు పిల్ల లేదు కాబట్టి నీ ఇంకా నీకేం ఖర్చులు తెలుస్తలేవు. రేపు పిల్ల వచ్చినాక నీకు అది ఇది కావాలని ఒక చేపని ఇంకా మరలా తలుగుతుంది. ఇక అప్పుడు పైసా విలువేంది కష్టం విలువేంది అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఏదంటే అది మీ అమ్మ మీ అయ్యి అడగంగానే ఇస్తారు. నీకు ఎక్కడ తెలుస్తలేదు పిల్లగా. ఇసుంట జరుగు. ఏందమ్మా మా ఒకటే పని, నేను ఏడగా అనిపించినా నేను పని చేస్తాను పాట చేస్తాను ఇవే కావాలి నా ఊరోళ్ళందరికీ. జరుండు ఏం సంబంధాలు చూడకుర్రి ఏం చూడకుర్రి, నేనే మంచి పిల్లని చేసుకొని వస్తా. నాకేం తక్కువ నా అందానికి. తెల్లగా బుర్రగా ఉంటే ఎవడైనా ఉత్తుత్తగానే ఇచ్చి పెళ్లి చేసి పంపిస్తాడు అన్ని ఇందాల పెట్టి. మీరేందమ్మా గిట్లా మాట్లాడతారు నా గురించి? ఓ అమ్మ ఇళ్ళతో ఊర్లో ఇళ్ళతో ముచ్చట పెడితే మన టైమే వేస్ట్ అవుతుంది. పసపు దాకా పోదాం పదప ఎండలు మస్తు కొడుతున్నాయి. ఓ అమ్మ ఏం సంబంధాలు చూడకూరు ఏం చూడకూరు అంటున్నావు పిల్లగా. మరి పిల్లలన్నా రేపుకొస్తావా ఎట్లా? గమ్మతుందేమయ్యా నీ మాటలన్నీ. ఏదైనా పని పాట చేస్తేనేమో సంబంధాలు చూస్తారా? ఇక పిల్లగాడుగా కష్టం చేస్తుండు ఈ కష్టం చేస్తుండ అంటే ఓ అమ్మకు అంత జీతం వస్తుంది, నా పిల్లని ఇంత బంగారం పెట్టిస్తాను ఇందల పెట్టిస్తారు గాని తిని తిరుగుతే ఎట్లా పిల్లగా?
మంచి సంబంధం తెచ్చుకుంటావు నువ్వు నీ ముఖానికి ఎవడయ్యా ఇస్తాడు? అన్నింతాలు చదువుకొని అన్నింతాలు డ్యూటీలు చేసుకుంటా లక్ష లక్ష కొలువులు చేస్తే మంచి పొరలు ఇస్తలేరు. ఏం పెట్టకుంటున్నా ఇస్తారు నీకు అన్నిందాలు పెట్టిస్తారయ్యా సుఖమైన పిల్లగానికి? బాగానే ఉన్నవయ్యా. మీ అమ్మాయి ఉన్నన్ని రోజులే పాటు నీ గౌరవం అంతా అయ్యా. రేపు రేపు అల్లు లేకుంటే వాళ్ళు ఏం చేయకుంటే అప్పుడు వెళ్తుంది ఉండు నీ కథ ఏందో. అరే అమ్మమ్మ తెలుసో తెలియక మన్మడానికి అట్లా మాట్లాడుతుంది కానీ నువ్వేంద్రాగా అట్లా మాట్లాడుతున్నావు? ఎవరు తెలియకుండా మాకు తెలియకుండా నీ పిల్లని తీసుకొస్తావురా? ఎవర్రా ఇచ్చేది నీ ముఖానికి? కష్టం పశ్చాత్తగానికి ఎవడయ్యా పిల్లని ఇవ్వటయ్యా? భద్రంగా చూసుకొని ఇస్తారు, నీ చేతిలో పెడతారు అన్నింతల పెట్టి. నువ్వు సిగ్గు తప్పినోడా? మా సబ్బు తట్టపోదాంపా. సరే వద్దు ముచ్చట గురించి ఇక తర్వాత మాట్లాడుకుందాం కానీ ఇక టైం అవుతుంది. ఎండలు జోరుగా కొడితే మళ్ళీ పానం శాత కలుగుతుంది. ఇక మళ్ళీ వచ్చినాక నేనే కలుస్తుంది ఒకనాడు. ఓమో పిల్లగాడు చూడే బద్మాష్ పిల్లగాడు ఎట్లా మాట్లాడుతుండు. అన్నిందాల కష్టం పాటు శాత అయిన ఉంటే ఎవడు పిల్లని ఇస్తందుకు ముందుకు వస్తలేరు. ఈ పని పాట తప్పినకంటారా అయ్యా అని బొట్టు పెట్టి పిల్లని చేతిలో పెడతారంట. సిగ్గులేదు సిగ్గు తప్పిన పోరాడు ఎట్లా మాట్లాడుతుంది చూడు. వాళ్ళ అమ్మాయి ఉన్నాక ఆయనకి ఎక్కడ తెలుస్తలేదు. ఏమైనా తింటుండు తిరుగుతుండు ఊర్లో. ఇక అన్నిళ్ళు నావే అంటాడు. దోస్తాను బాగా చేస్తాడు. ఏమైనా ఆడోళ్ళ సోపతే ఏమైనా ఫోన్లు మాట్లాడతాడు. ఇక అవన్నీ చెప్పుదాం అనుకున్నా గానీ మళ్ళా తల్లికి తెలిస్తే బాధపడుతుందని ఊకున్నా గానీ పోరగాని సంగతి ఏందో తర్వాత చూద్దాం తీయి. ఏకన్నా పోతున్నట్టు పోని పోని. అమ్మ పట్టమంతా తిరిగి తిరిగి బేజారు వస్తుందిరా. ఇంతసేపు అనుకుందాం దారా. నాయన ఎక్కడ పోయిందో ఏమో. ఎండ పూట బయటికి వెళ్తాడు ఏమనంటే కష్టము. తిని బుకెడు తిని వండుకుందాం రా నాయన. నువ్వు వండుకోవే ఈ మిట్ట మధ్యాహ్నం నాకు అంతే మళ్ళీ మాపటికి నిద్ర పట్టదు కానీ మా దోస్తులందరూ ఆడ అడ్డేసిరే జరాలతో ఇంతసేపు కూర్చొని మాట్లాడుస్తా కానీ నువ్వు వండుకోపో. నేనేం చేయాలి? ఊకే నీతో వండుకోవాలని అంటావు. నాకు నిద్ర రాదు పాడు రాదు. మళ్ళీ మాపటిలు వందామంటే ఇక దిక్కులు చూసుడే అవుతుంది. ఫోన్ చూసి చూసి కళ్ళన్నీ పోతున్నాయి. ఏం చేయాలి? పోవే. ఏమో నాయన కళ్ళన్నీ పోతున్నాయి అంటావు, నడుములని గుంజుతున్నాయి అంటావు, చెప్తుంటేనేమో ఈయన వైతివి. ఏమైనా పోలేలే మూతి పెడదు ఏముంటది రా ఫోన్లా? ఊరికి గెలుపుతూనే ఉంటావు, చెవు కూడా పెట్టుకొని మాట్లాడుతూనే ఉంటావు. ఆ చెవులు ఉంటాయా పోతావారా నాయన? చెవులకి రక్తం వెళ్ళకల్లా పాడయ్యి ఎప్పుడు ఫోన్ మాట్లాడుకుంటూనే ఉంటావు. ఇవాళ దాకా పట్నం పోతప్పుడు బస్సు ఎక్కినప్పుడు ఏం మాట్లాడుతున్నావు నేను ఇంకా మళ్ళీ చూస్తూనే ఉన్నా. ఇదేం చేస్తుండు కొడుకు? కూర్చుండా నిలబడ్డడం చూస్తా ఉంటే ఆ మూల పోయి నిలబడ్డవు. ఒకటే ఫోన్ల గుయ్యా గుయ్యా కలిగినవు. ఇక బస్సులు అంతా ఖాళీగానే ఉంది. మరి సీట్ల కూర్చుంటే కాదారా పోరగా? నీకేమైనా అంతే కష్టము? ఏమొద్దు నాయన నువ్వు ఏదో కథలు పడుతున్నట్టే ఉన్నావు. నాకెటేటనో అవుతుంది కానీ మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను నువ్వు వింటావు నాయన. లేకపోతే నా ఇజ్జత్ తీసి పడేస్తట్టు నువ్వు. రేపు రేపు ఊకుంటా ఉంటే నీ అయ్యగిట్లా ఏమన్నాడు? ఒక్క మాట అనడు. నీకు గౌరవం లేస అంతే లేసగాడుతుంది. నీకు పెళ్లి చేస్తూనే ఉంటావు ఊకో కొడుకా. ఓ చేదు తీయ నాకేం తప్పిపోయేది ఉంది? ఇంకా 2-3 సంవత్సరాలు అయ్యేదాకా నేను చేసుకోను కానీ ఊకో ఏం పికర్ పెట్టుకోకు. నేను గసొంటి గిసొంటి పనులు చేసేటోని కాదే. మిమ్మల్ని మంచిగా చూసుకుంటా. ఏ పిల్లని చేసుకున్నా మంచిగా చూసుకుంటా. మిమ్మల్ని మర్చిపోకుంటే ఏముండని నేను. ఇక మంచి పిల్లని చేసుకుంటా కానీ నువ్వు అంత పికర్ పెట్టుకోకే నా మీద. ఏమైనా పెళ్లి అని తలుగుతున్నావేమే? నిన్న మొన్న సంధి చూస్తున్నా ఒకటే పెళ్లి చేయాలి అంటున్నావు. ఏం తప్పిపోయింది నాకు? నాకంటే పెద్దోళ్ళు పెళ్లి కాకుండా ఊర్రు. ఇక నాకేం తప్పిపోయింది? ఒకటే పని తలుగుతున్నావు. ఇక తప్పిపోయేది ఏముంది కానీ ఉన్నాను ఒకరిగా కొడుక నాకు. ఇక అందుకే బాధ అవుతుంది. మళ్ళా ఎవడన్నా బదలాం లేపగల్లా ఆడి వేసి కూడా దోస్తాన్లా ఆ నీ మీద బదలాం లేపుతారు. ఏం తెలియను మీద గట్నే నీ మీద ఏమైనా బదలాం లేపితే మీ అయ్యా నేను ఏమైతామో మాకే తెలియదు బిడ్డ. అందుకే నీ మీద కొంచెం పికర్ అయ్యింది మాకు. ఇక పెళ్లి చేస్తే ఇల్లు ఉండదు. ఇంకా పెళ్ళాన్ని చూసుకుంటా ఇక జీవితం మీద బతుకుతాడని ఇక అంతే బిడ్డ. అదే ఆలోచన పడ్డది నాకు నిన్న మొన్నటి. అందుకే ఒకటే పని చుట్టాలకి ఇట్లా చెప్పి పెడుతున్నారు ఆ సంబంధాలు చూడమని. ఇక ఈ 2-3 నెలలు అయితే ఖర్చులు అన్ని అయిపోతాయి. ఏ ఖర్చులు ఉండయి. ఆ పొదుపు షీట్ల ఆడిడైన్ని పైసలు తెచ్చి పెళ్లి చేస్తారు. అప్పుడు నిమ్మలం అవుతుంది మా పానము. ఇక నాకు నేను ఆయనకు కూడా పానం దగ్గర అయిపోతుంది మొత్తం తమాము. ఇక వస్తుంటే మాకు శాతన కాదు బిడ్డ. ఇప్పుడు మంచిగా ఉన్నప్పుడు అన్ని మంచిగా ఉన్నప్పుడు చేస్తే పని అయిపోతుంది అని చూస్తున్నాం రా. నువ్వేమో మా మీద ఇట్లా అంటున్నావు ఏందిరా నువ్వు? మా గురించి కూడా ఆలోచించారా బిడ్డ నువ్వు? ఏమో పోవే. నీకు ఒకనాడు మంచిగా కూర్చొని నీకు అవి చెప్తానే నీ వింటావు కానీ లేకపోతే ఇక నీకు ఇదే ఉంటుంది. సరే నేను ఎంతసేపు బయటకు పోయేస్తా. పోతున్నావా? డబ్బునరా అక్కడనే ఉండకు. ఓయమ్మో నా గురించి ఎదురు చూసుకుంటా కూర్చున్నట్టుంది పాడే. నేను పొద్దుట సంది ఇటెం కల రాకపోతే. రజిత కాదు ఎప్పటి సందో ఎదురు చూసుకుంటా కూర్చున్నాను. ఇప్పుడు వచ్చేది పొద్దుట సంది ఎక్కడ పోయినావో నీకు ఒక్కసారి నన్ను చూడాలనిపిదా? నా పానమేమో నీ మీదనే గుంజుతుంది. అగో మా ఇంట్లో ఎవ్వరు లేరు, నాకు ఎక్కడ టైం పాస్ అయితే లేదని ఇంకా వస్తలేడు. జర ఆలీల దోస్తాను నన్ను తిరుగుతుండేమో అని పోరగాల జెండా చూస్తే ఎవరి దగ్గర కనిపిస్తలేవు. ఎక్కడ పోయినావు? నన్ను చూడాలని నీకు ఒక్కసారి అనిపిస్తుందా అనిపియదా? నాకే పానం గుంజుతా ఉంటది. అయ్యో నాకేం తెలిసే పాడయ్యి. ఇక అందరు ఊరేమో ఇది ఇంట్లోకి బయటికి వెళ్తుందో వెళ్ళదా అని ఇక మా అమ్మ పొద్దుగాల తీసుకుపోయింది. అమ్మ పట్నము బట్టలు కొనిపిస్తా బిడ్డ అని
ఒక్క డ్రెస్ ఇప్పించింది నాకు. ఆమె చీరలు కొన్నది తిరిగి తిరిగి లాస్ట్ వచ్చిందేమ్మా. ఆ బట్టలు మోసుకొచ్చి మోసుకొచ్చి భుజాలన్నీ గుంజుతున్నాయి. ఇక పెళ్లి చేస్తా అది చేస్తా అంటుంది. నాకు ఎక్కడ అర్థమైతలేదు. నిన్న మొన్నటి సంది గిదే పాట పాడుతుంది, పెళ్లి పెళ్లి అని. ఏం చేయాలేమో పో. చేసుకో నీకు నా మీదనే సోయి లేదు. ఇంకా నన్ను ఏం చూసుకుంటావు పెళ్ళైనాక. కానీ పొద్దుట సంధి సారి పట్నం పోతున్నావని ఎరకనే ఎరకాయే. మరి ముందుగా తగ్గిట్లొచ్చి ఒక అడుగు చూసిపోతా, ఆమె కనిపించిపోతా అని తెలియదా? నా దగ్గరనేమో ఫోన్ లేదు, మా ఇంట్లో గుంజుకుర్రు. నీకు అవన్నీ చెప్పుదామంటే ఎట్లా చెప్పాలో అస్సలు టైం ఉంటలేదు. ఇలా మా నాయనమ్మ ఏడుకోపోయింది, పింఛన్ ఇస్తుడంటే పింఛన్ తీసుకుంటానికి పోయింది. మా అమ్మ నాయనమ్మని కావాలంచి పోయిర్రు. ఇంతసేపు మాట్లాడదామేమో, ఇక్కడ వస్తాడేమో అని చూస్తుంటే నువ్వు పత్తకు రావేంది? అరే గదంతా సంగతి నాకేం తెలుసు చెప్పే. ఇక మా అమ్మ ఒకటే పందాలకింది, పట్నం పోదాం పార, ఊకనే ఉంటున్నావుగా. ఇలా సల్లపూట పోదాం పా అని పొద్దుగాలనే పోయిగో ఇప్పటి వీళ్ళు వచ్చినామే. ఇక నువ్వు నా గురించి ఇంత నన్ను ఆలోచించి ఒకటే పని మొత్తుకుంటావేంది. ఇక మీ అయ్యగాడు అంటే ఒప్పుకుంటాడేమో అది ఇది అంటే, కానీ మీ అమ్మ ఒప్పుకోదేమో. ఆమెను ఒప్పియాలంటే చాలా బాధ అవుతుంది. ఇక మా అమ్మ అసంటిదే, మీ అమ్మ అసంటిదే. ఇక మా అమ్మకి ఎట్లా అట్లా చెప్పి ఒప్పిస్తామేమో, కానీ మీ అమ్మకు మా అమ్మకు అసలు ఏ పడదే. ఎట్లా చేద్దామో ఏమో, నాకు ఇంతకి ఇట్లా అర్థమైతే లేదు. ఆలోచించి ఆలోచించి ఇక మా నాయన అమ్మనేమో మంచి మంచి సంబంధాలు దొరుకుతున్నాయి రా, చేస్తాం బిడ్డ అని ఒకటే పందాలుగుతుర్రు. నిన్న మొన్నటి సంది ఇన్ని దినాల సందేమే మెల్ల చేసుకుంది బిడ్డ అన్నారు. కానీ మళ్ళీ నిన్న మొన్న ఏమనిపించిందో ఏమో, ఇక ముసలు అయితే రాళ్ళకి ఇట్లా పానం శాతం అయితే లేదా అని చేస్తా తలుగుతుర్రే. ఇట్లా ఏదామంత నన్ను అర్థమైతే లేదే నాకు. నువ్వేమంటున్నావు చెప్పు. నేనేందయ్యా అనేది? ఇక మా ఇంట్లో అందరికీ తెలిసింది, నన్ను బతకనిస్తలేరు, మేము చెప్పిన సంబంధం చేసుకోవాలి. ఆ పొరగాని చేసుకున్నాం అనుకో కాలు చేతులు ఇరగొడతామో. ఇక మా ఇల్లు చూడదు, మా ముఖం చూడదు. ఊళ్ళో పిల్లగాడు గాడి ఇట్లా నచ్చిండు, ఏం పని పాట శాతగానుడు అని తిడుతుండు. నీకు ఇన్ని దినాల సంది చెప్పి చెప్పి నా నోరే పోతుంది. పని దాన్ని చెయ్యయ్యా, డ్యూటీ చూసుకుంటే నన్ను నా పిల్లని ఇస్తారేమో, జర మా ఊళ్ళు ఒప్పుకుంటారు అంటే. నువ్వు విన్నవా నా మాట? ఎన్నడూ నా మాట అంటే నీకు కేర్ చేయకపోతివి. ఇప్పుడు తీర దగ్గరకు వచ్చినాక ఏం చేస్తాం చెప్పు? నువ్వేమనుకుంటున్నావు అంటే నేనేమనుకుంటా? ఇన్ని దినాల సంది అనుకున్నదల్లా చెప్తి. డ్యూటీ చూసుకో అయ్యా, అందరూ ఒప్పుకుంటారు, ఏ లోటు ఉండేటప్పుడు ఏ లొల్లి పంచాలు ఇట్లా కావు అంటే. తీర దగ్గరకు వచ్చినాక ఇప్పటిదాకా ఇట్లా నువ్వు చూసుకోకపోతే నేనేం మాట్లాడాలి మా ఊళ్ళతో చెప్పు? నువ్వే చెప్పు. అరే చూస్తూనే ఉన్నానే, దొరకంది ఏం చేయాలి చెప్పు. ఈ నెల 15 రోజులలో చూసుకుంటా. కానీ నువ్వు మీ అమ్మాయి చెప్పిన సంబంధం చూసుకున్నావు అనుకో, ఇక నేను బతకనే ఇక. అగో గిసంటి మాటలకి ఏం తక్కువ లేదు. బతుక నువ్వు చేయను అంటూ మరి పని చేస్తానికి ఏంది శాతన కాదా నీకు? ఏమో పోవే, ఇన్ని తినాల్సి నాకు ఎక్కడ అర్థం కాలే. ఏం ఖర్చులు ఉన్నాయి పాటు. ఇక పని చేసి ఏం చేస్తా. అడిగినప్పుడల్లా మా అమ్మ మా అయ్య అడిగినప్పుడల్లా పైసలు ఇస్తుర్రు. ఇక నాకేం తక్కువ అనుకున్నా. కానీ ఇక ఇప్పుడు పరిస్థితి వేరుంది తల్లి. పెళ్లి చేసుకుంటే ఖర్చుల మీద ఖర్చులు వస్తాయి. ఇక అప్పుడు ఎట్లా తీయాలని అర్థమైతలేదు. పని చూసుకుంటేనే పక్కా చూసుకుంటా. సరే కానీ నాకు ఏదో చిన్న డబ్బా ఫోన్ అనేది తెచ్చి నేను మాట్లాడుకుంటా, ఇంట్లో నన్ను కూర్చుంటా. మా అమ్మ మా అయ్య లేరు కానీ మా నాయన మనకు కావాలంచిరు. మళ్ళీ ఆడికి డబ్బునే వస్తే బిడ్డ అని చెప్పి పోయింది. మళ్ళీ రాగల చూసిందనుకో ముసలి చెప్పకుండా అస్సలు ఉండదు. మళ్ళీ బండారం అంతా బయట పెడితే మా ఇంట్లో నన్ను బతకనియరిగా. సరే పో, నీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా, నన్ను చిన్న ఫోన్ ఉంటే డబ్బా ఫోన్ అనేది తెచ్చి అయ్యా, నీతో మాట్లాడుకుంటా నేను ఉండలేకపోతున్నా. సరే తీయ, మీ ముసలిది ముందే మంచిది కాదు. అది ఇంత తెలిస్తే ఇంత పెద్దగా చేసి చెప్తుంది. సరే తీ. ఇగో ఇదే నుండి మన వీడియో కంటిన్యూషన్ పార్ట్ రేపు వస్తుంది. అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. పార్ట్ 2 కావాలన్న కింద కామెంట్ చేయరులా. పార్ట్ 2 ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఈ సిరీస్ ఇట్లనే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాము. ప్లీజ్ సపోర్ట్ చేయరి. వీడియో నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, వీడియో అయితే కింద కామెంట్ చేయరి. సరే బాయ్. చూస్తున్నాను స్వీట్ భాష. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అందరికీ.